అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర కార్యాలయానికి యాదవ కమ్యూనిటీ ముట్టడికి ప్రయత్నించారు. ఇక్కడే పోలీసులు ఒకవైపు ముట్టడికి వచ్చినటువంటి యాదవులను కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం గేటు దగ్గర కూడా ఆపేశారు. వారిని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అటు బీజేపీ మొన్న ప్రకటించినటువంటి దాంట్లో ఏదైతే ఉందో జిల్లా అధ్యక్షులకు సంబంధించి యాదవులకు పోలీసులు అక్రమంగా పోలీసు దౌర్జన్యం నశించాలి. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తారు. పోలీసులు బీజేపీ డౌన్ పోలీసులు అయితే వాళ్ళను యాదవులకు సంబంధించి ఏం డిమాండ్లతో వచ్చారు? అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం. మేము ఈ 16% యాదవులకు మాకు జిల్లా పదవులు కానీ అర్బన్ పదవులు కానీ ఏమి ఇస్తలేరు. కావాలని మాకు ఖచ్చితంగా మా యాదవులకు ఇవ్వాలని చెప్పేసి పదవులు ఇవ్వాలని చెప్పి బీజేపీని కోరుతున్నాం. మేము ఖచ్చితంగా ఇవ్వాలి, ఇది మేము కోరుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి हम डिमांड करते हैं कि ఇది ఒకవైపు బీజేపీ ప్రకటించినటువంటి జిల్లా అధ్యక్షులు ఏదైతే ఉందో ఆ జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి పోస్టర్లో కూడా ఒకటి కూడా యాదవులకు ఇవ్వలేదు. కాబట్టి ఇది రెడ్డిలకు సంబంధించినటువంటి పార్టీ రెడ్డిలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఒకవైపు భాగ్యనగర్ కానీ మిగతా జిల్లాలకు సంబంధించిన దాంట్లో మెజార్టీ ఉన్నటువంటి యాదవులను కూడా బీజేపీ విస్మరించి వారికి ఒకవైపు అవమానాలకు గురి చేస్తుంది. ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్న యాదవులు ఎందుకు గుర్తుకు రాలేదా అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి వచ్చారు. ఒకసారి చూడొచ్చు, రాష్ట్ర కార్యాలయానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి గేట్లను పోలీసులు పూర్తిగా ఎప్పుడైతే యాదవ కమ్యూనిటీకి సంబంధించి కూడా ముట్టడికి వస్తారని తెలిసిందో పూర్తి ఎత్తున కూడా గేట్లు మూసేసి ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు అయితే ఏర్పాటు చేసింది. అటు యాదవులు కూడా ఒకవైపు మొన్న ఇచ్చినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులకు సంబంధించిన దాంట్లో కూడా ఇటు ముట్టడికి వస్తామని ముందస్తుగా తెలిపిన నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తు ఇక్కడ బారికేడ్లు వేసి ఇక్కడి నుంచి ఇక్కడికి అరెస్ట్ అయితే చేశారు. వాళ్ళ డిమాండ్స్ ఒకటే, ఇచ్చినటువంటి 19 జిల్లాలు బీజేపీ సంస్థాగతంగా మొత్తం 33 జిల్లాలు అయితే 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి భాగ్యనగర్ జిల్లా కానివ్వండి, మరొక పక్క రంగారెడ్డి అర్బన్కు సంబంధించిన దాంట్లో దాదాపుగా 16% తామే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి కూడా ప్రశ్నిస్తుంది. మరొక పక్క మిగతా వాటిలో ఒకవైపు బీజేపీలో ఖచ్చితంగా కూడా తమకు అవకాశం ఇవ్వాలి, లేదంటే మెజార్టీగా ఉన్న బీసీలో మెజార్టీ ఉన్న యాదవులు ఖచ్చితంగా కూడా బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం కాకుండా వాళ్ళని ఓడించేందుకు కూడా ప్రయత్నిస్తామని చెప్పి కూడా యాదవులు బీజేపీని కానివ్వండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కానివ్వండి హెచ్చరించారు. ఈ లోపలనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.